ఒక విషాదకరమైన వార్తతో ఇవాల్టి వార్తా స్రవంతిని మొదలుపెట్టడం దురదృష్టకరం, బాధాకరం. కుంభమేళ యాత్రలో మరో విషాద ఘటన జరిగింది. మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు చనిపోతే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కుంభమేళ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధాకరం ఏంటంటే ఇప్పుడు అధికార నిర్లక్ష్యానికే కుంభమేళా భక్తులు బలైపోయారు. స్టేషన్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. గాయపడ్డ వారిని అక్కడున్న వారు కుటుంబ సభ్యులు లేదా సహాయక సిబ్బంది తీసుకొని వెళ్తున్నారు రైల్వే స్టేషన్. కుంభమేళాకి వెళ్లేందుకు ఢిల్లీ స్టేషన్కి పోటెత్తారు భక్తులు. అయితే రద్దీకి తగ్గట్టుగా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఒకవైపేమో భక్తుల రద్దీ, మరోవైపేమో ప్రయాగరాజ్ రైళ్ల అనౌన్స్మెంట్స్లో గందరగోళం. ఈ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇంకొక వైపు రైళ్లు ఆలస్యమయ్యాయి అండ్ రద్దు కూడా అయ్యాయి అన్న వదంతులతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఉన్న ఒక్క రైల్లోనే అందరం వెళ్ళిపోదామన్న ఒక్కసారిగా ఆతృత వచ్చేసింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కి వెళ్లే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. అలా ఊపిరాడక 15 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు, 3 చిన్నారులు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు. 12 నుంచి 15 ప్లాట్ఫామ్స్ పైకి పోటెత్తారు కుంభమేళా భక్తులు. ఇక 14వ ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ప్రయాగరాజ్ ట్రైన్ భక్తులందరూ ఎగబడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. 14, 15 ప్లాట్ఫామ్ పై విపరీతమైన రద్దీ ఉన్న కారణంగా ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. ప్రయాగరాజ్ ట్రైన్లో ఆగే ప్లాట్ఫామ్స్ విషయంలో కూడా వచ్చిన అనౌన్స్మెంట్స్ గందరగోళంగా ఉండడంతో భక్తులు ఏకంగా కన్ఫ్యూజన్ గురయ్యారు. అదే టైంలో కుంభమేళాకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి అన్న వదంతులు కూడా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడ్డారు, పరిగెత్తారు. ఆ క్రమంలో తోపులాట జరిగింది. మొత్తంగా రైల్వే నిర్లక్ష్యానికి కుంభమేళా భక్తులు బలైపోయారు. అయితే ఇంత జరిగిన 15 మంది చనిపోయిన 30 మందికి పైగా గాయపడ్డ ఎలాంటి తొక్కిసలాట జరగలేదంటూ ప్రకటనలు ఇచ్చారు రైల్వే అధికారులు. కానీ తొక్కిసలాట జరిగిందంటూ కన్ఫర్మ్ చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హుటాహుటిన ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తొక్కిసలాట తర్వాత ప్లాట్ఫామ్స్ పై చెప్పుల కుప్పలు కనిపించాయి. స్టేషన్ లోపలే కాదు, బయట కూడా ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపించారు. ఎటు చూసినా కిక్కిరిసిపోయింది ఢిల్లీ రైల్వే స్టేషన్. वहाँ पे 16 नंबर पे अलाउंस हुआ कि 12 नंबर पे आएगा, तो 12 नंबर पे आए। कुछ देर के बाद बोल दी अलाउंस हो गया कि 16 नंबर पे जाएगा। इसी चलते भगदड़ हो गया, वहाँ पे जाम हो गया, आदमी मर गया चपा के। इधर से पब्लिक भागी, उधर से पब्लिक भागी, दोनों तरफ टक्कर हो गया, आदमी मर गया चपा के। पुलिस भी कह रहा है कि अपने से जाओ। ट्रेन में आदमी बोला कि सर चढ़ा दीजिए, तो बोले मैं नहीं, आप लोग खुद से चढ़ो। मैं लोग खुद से चढ़ूंगी, उन लोग की नौकरी क्यों मिला है खुद से चढ़ने के लिए? चाकू भी मारने लगे, जेब भी काटने लगे। अच्छा, यहाँ कुछ लोगों ने जेब काट लिया? हाँ, काट लिया। मेरे हाथ पे कुछ लग गया, चाकू लग गया हाथ पे। 16 से 12 से इधर अलाउंस हो गया कि 16 पे आएगी गाड़ी। अच्छा। जब 16 पे गाड़ी आएगी तो इधर से भगदड़ मची उधर, और उधर से भगदड़ आई तो बीच में टकरा गई। बीच में आके भगदड़ मच गई, बीच में आके टकरा गए लोग। उसी कारण से लोग गिर गए, जमीन के नीचे गिर गए, या वो मरे या जिंदा उसका कोई पता नहीं चला। कि 12 नंबर पर आएगा, उसके बाद एक 14 पर भेज दिया, 14 पर से फिर गाड़ी है से थोड़ा आगे बढ़ गया, उसी में और भगदड़ हो गया। 13 वाली है जो 15 पे आने वाली है, तो उसी बीच में हादसा हुआ है। पब्लिक एक साइड से जा रही थी और एक साइड से आ रही थी। उस समय प्रशासन व्यवस्था एक भी नहीं था, एक भी पुलिस वाले नजर नहीं आ रहे थे, एक भी नजर नहीं आ रहा था। तो पुलिस वाले बोलते कि रास्ते बंद है, ये मत बोले ना कि आधे उधर जाओ, आधे उधर जाओ। सारी भगदड़ वैसी मच रही है। अनाउंसमेंट मत करवाओ ट्रेन की, या तो आप हमें बाहर रोक रहे हो तो पूरी ट्रेनें को भी रुकवाओ। ऐसा थोड़ी ना होगा कि हम यहाँ बाहर रुके हुए, ट्रेनें आ रही है और जा रही है। कोई कम से कम अनाउंसमेंट तो करे, हाँ सारी ट्रेन बंद है, सारी ट्रेनें रद्द है, अंदर कोई नहीं जाएगा। सरकार को जब तक अनाउंसमेंट नहीं होगी तब तक कोई अंदर नहीं। और अंदर अनाउंसमेंट कंप्यूटर वाली की चलवा रखी है। जब इसलिए रोका गया आप लोगों को? ये रोका गया, अंदर भीड़ ज्यादा हो रही है, कोई ट्रेनें नहीं चलेगी, अंदर भगदड़ मच गई। और कोई वहाँ बिठाने वाला कोई नहीं है जो हेल्प कर सके कि कोई यात्री चढ़ पाए।